నిర్వహించడం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రితో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావుతో పాటు మరికొంతమంది కూడా వెళ్లడం జరిగింది. వీళ్ళందరితో ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దుబ్బాక, గజ్వేల్, హవేలీ, ఘన్పూర్, రామాయంపేట, నారాయణ్ ఖేడ్ ప్రాంతాల్లో భారీగా వర్షం నిన్న సంభవించింది. ఈ ప్రాంతాల్లో భారీగా వరదలు కూడా ఏర్పడ్డాయి. దీంతో అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి ప్రస్తుతం అంటే ఈ నష్టాలకు సంబంధించి ఈ నష్టాల గురించి అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుంది. ఎటువంటి నష్టాలు అక్కడ ఏర్పడడం జరిగింది, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అక్కడ ప్రజలు ఫేస్ చేస్తున్నారు, నష్టపరిహారానికి సంబంధించి ఎటువంటి అంచనా ఉంది, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్లో ఏరియల్ రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో నిన్న కనుక మీరు గమనిస్తే మెదక్లోని హవేలీ, ఘన్పూర్లో దాదాపుగా 198.3 అంటే దాదాపుగా చెప్పుకోవాలంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. మెదక్లోని హవేలీ, ఘన్పూర్, అదే హవేలీ, ఘన్పూర్లోని నాగపూర్లోని 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు రామాయంపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం. అలాగే మెదక్లోని చేగుంటకు సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కూడా 141 మిల్లీమీటర్లు అంటే 14 సెంటీమీటర్లు. ఆ తర్వాత నార్సింగ్లో సుమారుగా 14 సెంటీమీటర్లు. ఆ తర్వాత మాట్లాడుకుంటే మెదక్ ఆర్టీఓ ఆఫీస్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు. ఇలా మెదక్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం సంభవించింది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇలా భారీ వర్షం పడింది. భారీ వర్షాలే కాదు, భారీ వరదలు కూడా అక్కడ సంభవించాయి. మరి ముఖ్యంగా మెదక్లో కూడా అక్కడ ఉన్న వాగులు, వంకలు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించాయి. 7 పాయల దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మానేరు నది ఉప్పొంగి ప్రవహించిన సందర్భం, గోదావరికి వరద పోటెత్తిన సందర్భం, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు తెలంగాణలోని మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వాగులు, వంకలు పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్న విజువల్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలోని వరద ప్రభావిత ప్రాంతాలని ఇటు పరిశీలించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలని ఏరియల్ రివ్యూ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోని ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మేరకు అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది, దాంతోపాటు ఎటువంటి నష్టం సంభవించింది, ఎటువంటి జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అడ్డాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలకి, వరదలకి, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది, భారీగా వరద చేరుకుంది. దీంతో నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. అక్కడ స్థానికులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ని అలాగే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ క్రమంలోని ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మామూలు ఇబ్బంది కాదు, నరక యాతన పడుతున్నారు. ఇక్కడ వాహనాలు ధ్వంసం అయిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి, ఎక్కడెక్కడికో కొట్టుకుపోయిన పరిస్థితి. కార్లు, 2 వీలర్స్ ఇలా భారీ వర్షాలకి, ఆ వరదలకి, ఆ వరద ప్రవాహానికి తమ వస్తువులు కొట్టుకుపోయాయి, తమ ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి, తమ వాహనాలు కొట్టుకుపోయాయి. బతుకు చిత్రమైపోయిందని చెప్పి అక్కడ వాళ్ళు గగ్గోలు పెడుతున్న సందర్భం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది. లోతటి ప్రాంతాలు ఇంకా వరద నీరు ఇంకా అక్కడి నుంచి క్లియర్ కాలేదు. ఆ బురద మిగిల్చిన ఆ పరిస్థితి నుంచి ఇంకా తేరుకోలేదు. అయినప్పటికీ ఇంకా భారీ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి అంచనాలున్నాయి, ఇంకా ఎంత మేరకు వర్షం పడవచ్చు, ఆ పరిస్థితి ఏ మేరకు ఉండబోతోంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎటువంటి నష్టం సంభవించింది, లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి, వీటి మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. రిమెంబర్, అది కేసీఆర్ అడ్డా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం అధికారులతో ఎటువంటి సమీక్ష నిర్వహించడం జరుగుతోంది ముఖ్యమంత్రి? ఎప్పటికెల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఏరియల్ రివ్యూ నిర్వహించారు, ఎల్లంపల్లికి సంబంధించి వెళ్లారు. ఎల్లంపల్లి తర్వాత ఇటు కరీంనగర్కే చేరుకోవాల్సిన సందర్భం ఎదక్కి చేరుకుని ఇప్పుడు రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రివ్యూ ఎప్పటికల్లా పూర్తి అవకాశం ఉంది, ఆ తర్వాత ఇటు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే మెదక్కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో రివ్యూ
నిర్వహించి ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు రివ్యూ నిర్వహించారు. అంటే జిల్లాకు సంబంధించి ఎటువంటి విపత్కర పరిస్థితులు జరిగాయి ఏంటి అని చెప్పి పూర్తిగా రిపోర్ట్ తీసుకున్నారు. జరిగినటువంటి సంఘటనపై ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులకు కూడా చర్చించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఉదయం లేవగానే ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఎటువంటి నష్టపోయారు ఏంటి అని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులు కూడా వెళ్లి పర్యవేక్షణ చేయాలి. వారి యొక్క నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రధానంగా చెప్పిన పరిస్థితి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు కూడా రివ్యూలో పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పి ప్రధానంగా రివ్యూలో రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది విపత్కర పరిస్థితి, అకాల వర్షాలు, అతివృష్టి వర్షాలు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందొద్దు. ఇది జరగాల్సింది కాదు కానీ జరిగిన దాన్ని ఖచ్చితంగా ఒక ఎట్లా భరించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని చెప్పి ప్రధానంగా రివ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా నివేదికలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సజన్ రైట్, అంటే ఈ రివ్యూ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి అవుట్కమ్, ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది, కాస్త క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. బట్ ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంది.